హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజు వచ్చేసి సింపుల్ బ్లాగ్ అండి. ఇంకా స్టార్టింగే ఇంకా మా తుడిచేసుకొని పెట్టేసుకొని సింపుల్గా ముగ్గు వేస్తున్నాను. ఇంకా అర్జున్కి హాఫ్ డే స్కూల్ ఉంది. సో ఇంకా వాడికి ఇంకా లంచ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఓన్లీ స్నాక్స్కి వాడికి మస్క్ మిలన్, వాటర్ మిలన్. సమ్మర్ వచ్చింది కదా, ఇంకా సమ్మర్ వల్ల వాడికి నార్మల్గా ఎక్కువ వాటర్ మిలనే పెట్టు మమ్మీ అని వాడు చెప్తున్నాడు. వాడి కోసం అనేసి ఇంకా నేను ఎక్కువ వాటర్ మిలనే పెడుతున్నాను. ఇంకా మస్క్ మిలన్ కూడా వాడు బాగానే తింటున్నాడు. ఇంకా స్నాక్స్కి వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇవి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే సింపుల్గా ముగ్గు అయితే వేస్తున్నానండి. ఈరోజు లంచ్కి వచ్చేసి నేను సొరకాయ సాంబారు, పాలకూర ఫ్రై చేస్తున్నానండి. పాలకూర ఫ్రై అంటే ఇంకా సమ్మర్ కాబట్టి ఎక్కువ ఫ్రైలు అలా ఉండవు కాబట్టి ఇంకా కంపల్సరీ రోజుకి చారు అంటే లిక్విడ్ లాగా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఒకరోజు అంటే సొరకాయ సాంబారు, మునక్కాడల సాంబారు, ప్లెయిన్ సాంబారు, సో ఇలానే చేస్తున్నాను. ఇంకా టమాటా చారు ఇలానే అన్నీ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా పాలకూర తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా అప్పటిలోపు మనం కుక్కర్లో పప్పు వేస్తే ఇంకా పాలకూర కట్ చేసేలోపు పప్పు కుక్కర్లో ఉడికిపోతుంది అనేసి ఇంకా పాలకూర పక్కన పెట్టేసి కుక్కర్లో పప్పు వేసి నీట్గా కడుక్కొని పప్పులోకి వాటర్ వేసుకొని పసుపు, ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఇంక ఇక్కడ పాలకూర మొత్తాన్ని నీట్గా కట్ చేస్తున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి విజిల్ పెడుతున్నాను. సొరకాయ సాంబార్ కోసం అనేసి పప్పు కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టేసాను. ఇంకా చింతపండు కూడా నానవేస్తున్నాను. పప్పు ఉడికేలోపు చింతపండు నానిపోతుంది. ఇంకా చింతపండు పక్కన పెట్టేసి ఇంకా పాలకూర ఫ్రై కోసం అనేసి పాలకూరను నీట్గా కట్ చేస్తున్నాను. ఒకటి తీసేసుకొని మొత్తాన్ని పాలకూరను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కట్ చేసి బౌల్లో పెట్టేస్తున్నాను. మొత్తం పెట్టేసిన ఇంకా పాలకూర కట్ చేసేలోపు కుక్కర్కి ఒక 5 విజిల్స్ వచ్చేసాయి. అంటే పప్పు ఉడికిపోయింది. ఇంకా పప్పు తీసి కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో వాటర్ వేసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టేశాను. పాలకూరని పెట్టేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పాలకూర ఫ్రై కాబట్టి ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అట్లా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మొత్తం ఆనియన్స్ 2 అంటే కొంచెం పాలకూర తక్కువ ఉంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ కొంచెం ఎక్కువ అవుతుంది. సో పాలకూర మొత్తము 20 రూపీస్కి 6 కట్టాస్ అలా ఇచ్చారు. కానీ అందులో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం ఎక్కువ పురుగు పట్టినట్టు, అంటే పురుగు పట్టడం అని కాదు కానీ కొంచెం కుళ్ళిపోయినట్టు అయింది. సో దాంట్లో ఇంకా హాఫ్ మొత్తం వెళ్ళిపోయింది. కట్ చేస్తే కొంచెమే వచ్చేసింది. అందుకనేసి నేను ఎక్కువ 3 ఆనియన్స్ అలా కట్ చేశాను. ఇంకా పాలకూర మొత్తాన్ని నీట్గా కడుక్కొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. కడాయి పెట్టుకొని ఫ్రై కోసం అనేసి కడాయిలోనికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుతున్నాను. ఒక 10 మినిట్స్ అలా ఆనియన్స్ మొత్తం కలుపుకొని పెట్టేస్తే మగ్గిపోతాయి. ఆనియన్స్ అక్కడ మగ్గేలోపు ఇక్కడ సొరకాయ ఉంది కదండి, అక్కడ ఆ పని అవుతుంది, ఇక్కడ ఈ పని అవుతుంది. ఆనియన్స్ పైన క్యాప్ పెట్టేసి ఆనియన్స్ మగ్గనీయడానికి పెట్టేశాను. ఇంక ఇక్కడ సొరకాయ కట్ చేస్తున్నాను. ఆ టైంలో ఆనియన్స్ మగ్గేలోపు ఇక్కడ సొరకాయ కట్ చేయడం కూడా అయిపోతుంది. ఇంకా సాంబార్ తొందరగా చేసుకోవచ్చు. సో ఇక్కడ సొరకాయ మొత్తం పైన పొట్టు మొత్తం తీసేస్తున్నాను. హాఫ్ సొరకాయ కట్ చేశాను, హాఫ్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా సొరకాయ మొత్తం పైన తొక్కు మొత్తం తీసేసి ఇంకా ఇట్లా సాంబార్ కోసం అనేసి పొడవుగా కట్ చేస్తున్నాను. సొరకాయ మొత్తాన్ని కట్ చేశాను. ఇంకా ఆలోపు ఇక్కడ ఆనియన్స్ మొత్తం కడాయిలో మగ్గిపోయాయి. తీసి మళ్ళీ మొత్తాన్ని కలుపుతున్నాను నీట్గా. ఇంకా ఆనియన్స్ మగ్గాయి కాబట్టి పాలకూర మొత్తం కడుక్కొని నీట్గా పెట్టుకున్నాను కదా, అది మొత్తం కడాయిలోనికి వేస్తున్నాను.
కడాయి మీద మూత పెట్టేసి ఇంకా అది మగ్గనిచ్చేస్తున్నాను. ఇక్కడ పప్పు ఉడికిందో లేదో అనేసి పప్పు మొత్తం కుక్కర్ విజిల్ మొత్తం తీసేసి పప్పుని చూస్తున్నాను. పప్పు అయితే ఇంకా మొత్తం ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అలా రుబ్బుకుంటే పప్పు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సాంబార్ కోసం అనేసి ఇంకా పప్పు మొత్తాన్ని నీట్గా రుబ్బేస్తున్నాను. ఇంకా పప్పు రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ పాలకూర మొత్తం కలుపుతున్నాను నీట్గా. ఇంకా పాలకూర మగ్గడానికి టైం పడుతుంది. ఇంకా ఆ టైంలోపు మనం మళ్ళీ ఆనియన్స్ సాంబార్ కోసం అనేసి ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఇంకా పాలకూర మొత్తం మగ్గిపోయింది. అందులోనికి పసుపు, సరిపడినంత కారం వేసుకొని మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా ధనియా పౌడర్ లాస్ట్కి వేసేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా అది కలిపేసి పక్కన పెట్టేశాను. కుక్కర్లో నుండి పప్పుని మొత్తం ప్లేట్లో వేసుకుంటున్నాను. అదే కుక్కర్లో మనం సాంబార్ చేస్తాం కాబట్టి పప్పును ఉడికించుకొని బౌల్లో పెట్టేశాను కదా. ఇంకా పాలకూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్ని మళ్ళీ నీట్గా కొన్ని వాటర్ పోసి కడిగి ఆ బౌల్లో మొత్తం వేసేసాను. వేసాక కుక్కరు స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ పోసి సాంబార్కి సరిపడినంత జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అందులోనికే కొంచెం ఇంగువ వేస్తున్నాను. సాంబార్లో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తాన్ని ఒక 2 మినిట్స్ అలా పోపు కరెక్ట్గా 2 మినిట్స్ అయితే పోపు మొత్తం రెడీ అయిపోతుంది. అందులోనికి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయలు కూడా మొత్తం వేసేసి అన్నీ ఒకటేసారి వేసేసి కుక్కర్లో మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో అన్నీ వేసుకొని మొత్తం మగ్గనివ్వడానికి కుక్కర్లో వేసేసి క్యాప్ పెట్టేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోయింది. కొంచెం మగ్గిపోయాయి. ఇంకా టమాటాలు వేసుకొని మొత్తాన్ని నీట్గా కలిపేసుకుంటున్నాను. కలిపిన వెంబడి ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి కాబట్టి మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న పప్పు మొత్తం ఇందులోకి వేస్తున్నాను. వేసేసి పుదీనా వేస్తున్నాను. కరివేపాకు ఫస్ట్లోనే వేసాను. ఇంకా కొత్తిమీర లాస్ట్లోనికి వేసేసి ఇంకా పప్పుని బాగా మరగనివ్వాలి. పప్పులోనికి సరిపడినంత కారం వేస్తున్నాను. సరిపడినంత చింతపండు పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది పప్పులోనికి చింతపండుని వేస్తున్నానండి నేను. సో సాంబార్ కాబట్టి చింతపండు బాగానే పడుతుంది. ఇంకా మొత్తం వేసేసాను. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా సాంబార్లో వేసేస్తున్నాను. ఇంకా సింపుల్గా ఒక 15 మినిట్స్లో సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ని ఒక 15 మినిట్స్ వరకు పొంగొచ్చేలాగా ఫుల్గా మసల పెట్టాలి. అంటే తెలంగాణ భాషలో మసల పెట్టాలి అని అంటారు. ఆంధ్ర సైడ్ అంటే ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా అంటారు. మేమైతే తెలంగాణ స్టైల్లో మసల పెట్టడం అని అంటారు. సో ఇంకా అక్కడ మొత్తం ఇంకా లంచ్కి రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసి ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. రైస్ పెట్టే కంటే ముందే బట్టలు వేసాను కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లో 1 అవర్ బట్టలు మొత్తం రెడీ అయిపోయాయి. ఇంకా వాష్ అయిపోయాయి. వచ్చి బట్టలు మొత్తం తారు పైన ఆరేస్తున్నాను. ఇంకా ఈ రోజటి సింపుల్ బ్లాగ్ అండి.